సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఏఐటీయూసీకి గుర్తింపు సంఘంగా సింగరేణి కార్మికులు పట్టం కట్టారు. 10 ఏళ్ల తర్వాత సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం సాధించింది. 5 రీజియన్లలో ఏఐటీయూసీ విజయం సాధించగా 6 చోట్ల ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని 4 డివిజన్లలో ఐఎన్టీయూసీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. నువ్వా నేనా అన్నట్టు ఇరు సంఘాలు పోటీపడ్డాయి. గత 2 దఫాలుగా సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో, రామగుండం రీజియన్లోని రామగుండం 1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం, మణుగురు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో, రామగుండం రీజియన్లోని రామగుండం 3లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. సింగరేణి విస్తరించి ఉన్న 6 జిల్లాల్లోని 11 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో 94.15 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు అంతంత మాత్రంగానే ప్రచారం చేపట్టారు. ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఏఐటీయూసీ, సిఐటియు, బీఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు తమకున్న కేడర్తో గనుల్లో పట్టు కోసం ప్రయత్నించారు. కొన్ని సంఘాలు గ్యారంటీల పేరుతో ప్రచారం నిర్వహించాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మాత్రమే ఎన్నికల్లో సత్తా చాటాయి. మొత్తంగా సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపు బావుటా ఎగురవేసింది. సింగరేణి ఎన్నికల్లో గెలుపు పొందడంతో ఏఐటీయూసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.